కంటిన్యూషన్ వీడియో. సో ఇంటర్నల్ ఎనర్జీకి సివి వాల్యూ ఎందుకు ఫార్ములాలో వచ్చిందంటే, యూజువల్గా ఇనీషియల్గా హీట్ సప్లై చేయకముందు దెర్ ఈజ్ సమ్ సర్టెన్ వాల్యూమ్, బట్ ఎప్పుడైతే వాల్యూమ్ చేంజ్ అయిపోయిందో సో ఆబ్వియస్గా ఇంటర్నల్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. బట్ చేంజ్ అయ్యే వరకు ఎంత ఎనర్జీని మాలిక్యూల్ స్టోర్ చేసుకున్నాయి అనే దాని మీద ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో సివి ఈజ్ ద వాల్యూ, సివి ఈజ్ ద ఫార్ములా ఫర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. అంటే ఇనీషియల్గా ఎంత వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ ఎక్స్టెండ్ అవుతుంది, రెడీ టు ఎక్స్టెండ్ అనే వరకు కూడా మాలిక్యూల్స్ అన్నీ కూడా సమ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. సో వన్స్ ఎంత ఎనర్జీని అయితే స్టోర్ చేసుకున్నాయో ఆ ఎనర్జీ మొత్తం అది పిస్టన్ V1 నుంచి V2కి మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇనీషియల్గా వాట్ మచ్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మాలిక్యూల్స్ బిట్వీన్ ఎనీ టూ మాలిక్యూల్స్ అనే దాన్ని సివితో రిప్రజెంట్ చేస్తుంది. అంటే వాల్యూమ్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి సో ఎంసీవీ ఇంటూ T2 - T1. అట్లాగే ఎంథాల్పీకి వచ్చేసరికి ఎంసీపీ ఇంటూ T2 - T1. సో యూజువల్గా ఎంథాల్పీని లాస్ట్ పెర్ఫెక్ట్ గ్యాస్ లా స్కూల్లో చెప్పినప్పుడు చెప్పాను. మనం హీట్ని 100 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ని మనం సప్లై చేస్తే వెజల్కి ఓన్లీ 90 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ మాత్రమే సప్లై అవుతుంది. ఓకే, అందులో గ్యాస్ ఓన్లీ 90 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ మాత్రమే తీసుకుంటాయి. సో ఫైనల్గా అవుట్పుట్ ఓన్లీ 85 కిలోజౌల్స్ మాత్రమే వస్తుంది అని చెప్పాను. సో యూజువల్గా మనం 100 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ని మనం ప్రొడ్యూస్ చేస్తే మనకు అవుట్పుట్ కింద వచ్చేది ఓన్లీ 85 కిలోజౌల్స్ ఆఫ్ హీటే. సో ద రిమైనింగ్ హీటే అంటే మనం దిస్ ఈజ్ ద ఒరిజినల్ హీట్ రిక్వైర్డ్ టు ద సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ ద వెజల్ ఎంథాల్పీ అండ్ దిస్ ఈజ్ ద గ్యాస్ ఎంథాల్పీ. అట్లాగే మనం స్టీమ్ ఫామ్ చేస్తున్నప్పుడు కూడా వెట్ స్టీమ్ ఎంథాల్పీ, డ్రై స్టీమ్ ఎంథాల్పీ అట్లా ఉంటుంది. స్టీమ్ ఫార్మేషన్ TG2లో దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఎంథాల్పీ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వర్డ్ హీట్. బట్ టోటల్ ఇనీషియల్గా ఎంత హీట్ని సప్లై చేసామనేది DQని రిప్రజెంట్ చేస్తే DH ఈజ్ ద ఇట్స్ పార్ట్ అనమాట. ఇప్పుడు వెజల్ సమ్ హీట్ని అది గ్రాస్ప్ చేస్తుంది, సో దాన్ని మనం హీట్ అనుకుంటా వెజల్ ఎంథాల్పీ అనాలన్నమాట. ఓకే, సో ద ఫార్ములా ఫర్ ఎంసీపీ ఇంటూ T2 - T1. అంటే యూజువల్గా ఎంథాల్పీ ఎందుకు సిపిని మనం కన్సిడర్ చేస్తామంటే ఎంథాల్పీ ఈజ్ ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ టు ద ప్రొడక్ట్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనమాట. అంటే ఎంథాల్పీని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే యూ షుడ్ నో ద ఇంటర్నల్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఉంది కాబట్టి దీన్నే నేను చేంజ్ ఇన్ ఎంథాల్పీ కింద చేసినప్పుడు డెల్టా U + PV కింద తీసుకుంటే ఏమవుతుంది ఆబ్వియస్గా. సో ఫైనల్గా ప్రెషర్ ప్రాసెస్లో ఏమో హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీ, వాల్యూమ్ ప్రాసెస్లో వర్క్ డన్ 0 కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అవేంటి అంటే ఫస్ట్ నుంచి ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి, వై వీ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిస్టమ్. అట్లాగే దాంట్లో ఉన్న 3 కేటగిరీస్, నాన్ ఫ్లో విచ్ మీన్స్ క్లోజ్డ్, అట్లాగే ఓపెన్ ఫ్లో సిస్టమ్, అట్లాగే ఐసోలేటెడ్. మళ్ళీ ప్రాపర్టీస్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. దాంట్లో మళ్ళీ టైప్స్, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అట్లాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మాస్ మీద డిపెండ్ అవ్వవు, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనేవి మాస్ మీద డిపెండ్ అవుతాయి. సో మాస్కి మీద డిపెండ్ అయ్యే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మాస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం ప్రెషర్ కింద కన్సిడర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం అండ్ నెక్స్ట్ టాపిక్స్ ఇచ్చిన గివెన్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్లో పాయింట్ ఫంక్షన్స్ ఏంటి, పాయింట్ ఫంక్షన్ అంటే దేన్ని అంటాం, ప్రతి స్టేట్కి దాని వాల్యూ చేంజ్ అయిపోతున్నప్పుడు సో ఆబ్వియస్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ప్రెజర్స్కి వాల్యూమ్స్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ద పాయింట్ ఫంక్షన్స్. బట్ హీట్ వర్క్ 2 స్టేట్స్ మధ్య జరిగిన ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి అవి వాటిని మనం పాత్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీనికి రిలేటెడ్గా చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 0.3 kg of gas is subjected to change of temperature from 280 temperatures కాబట్టి 280 kelvins to 470 kelvins at constant pressure process. Find the heat transfer, change in internal energy and change in enthalpy. సో ఫైండ్ అవుట్ చేయమని వాల్యూస్ ఏంటేంటి, Q వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చేంజ్ ఇన్ ఎంథాల్పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
సో యూజువల్గా సిపి ఇస్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కాబట్టి యూజువల్గా ఎయిర్కి ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సివి వాల్యూ ఫర్ ఎయిర్ 0.715 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో అడియాబాటిక్ ఇండెక్స్ ఇచ్చాడు గామా వాల్యూ విచ్ ఈస్ దిస్ ఈస్ ద గామా. సో 1.4. సో ఫైండ్ అవుట్ చేయవలసిన దాంట్లో ఫస్ట్ వాల్యూ ఈజ్ ద హీట్ ట్రాన్స్ఫర్. సో యూజువల్గా హీట్ ట్రాన్స్ఫర్కి అకార్డింగ్ టు ద ఫస్ట్ లా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఓకే, సో ఇప్పుడు క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కానీ అది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ అనమాట, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఆల్రెడీ ఆడు ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ 2 ఫైండ్ అవుట్ చేస్తే హీట్ ట్రాన్స్ఫర్ అనేది దీనికి ఈక్వల్ కాబట్టి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్. ఇచ్చిన వాల్యూస్ అన్ని మాస్ 0.3 ఇచ్చాడు, T1 T2 ఇచ్చాం. అడియాబాటిక్ ఇండెక్స్ ఏమో CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా అని ఇచ్చాం. సో ఇందులో సిపి వాల్యూ తెలుసు, దీన్ని బట్టి సివి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 0.714. ఇంటర్నల్ ఎనర్జీ డైరెక్ట్ ఫార్ములా MCB × T2 - T1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 40.698 కిలోజౌల్స్ వచ్చింది. అట్లాగే హీట్ ట్రాన్స్ఫర్. సో ఇక డైరెక్ట్గా హీట్ ట్రాన్స్ఫర్ ఎందుకన్నామంటే అగైన్ ప్రెజర్ కాన్స్టెంట్ అయితే డెఫినెట్గా హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు హీట్ ట్రాన్స్ఫర్కి చేంజ్ ఇన్ ఎంథాల్పీ సేమ్ ఫార్ములా. చేంజ్ ఇన్ ఎంథాల్పీకి ఫార్ములా MCP × T2 - T1. ఇంటర్నల్ ఎనర్జీ అయితే CV వస్తుంది, ఎంథాల్పీ అయితే CP. అదే కానీ క్యాలిక్యులేషన్ చేస్తే 57 కిలోజౌల్స్ వచ్చింది. ఓకే, సో అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్కువసార్లు ఎగ్జామ్లో కూడా పడింది. సో అంటే ప్రాబ్లమ్ రిలేటెడ్ దీంట్లో ఎక్కువగా అడిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రెజర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో అట్మాస్ఫిరిక్ ప్రెజరు, గేజ్ ప్రెజరు, వ్యాక్యూమ్ ప్రెజరు. సో ఈ 3 ప్రెజర్స్ నుంచి అబోవ్ ది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉంటే అందులో అబ్సల్యూట్ ప్రెజర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, అట్లాగే బిలో ది అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటే దాంట్లో అబ్సల్యూట్ ప్రెజర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనే దాని మీద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక 2 చేసాం. అది యాజ్ వెల్ యాజ్ యూనిట్ కన్వర్షన్స్ అంటే MM of Hgని అట్ ద సేమ్ టైం కిలో పాస్కల్స్ని బార్స్ని ఎట్లా కిలో పాస్కల్స్లోకి చేంజ్ చేస్తాం అనే దాన్ని రిప్రజెంట్ చేసాం. అండ్ నౌ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ a piston expands from 1.5 cubic meters to 2 cubic meters while receiving 200 kilojoules of work from a paddle wheel. The pressure on the gas remains constant at 600 kilopascals. Calculate the net work done by the system. అంటే యూజువల్గా ఒక పిస్టన్ విత్ సిలిండర్ అరేంజ్మెంట్ అంటే యూజువల్గా ఈ సిలిండర్లో పిస్టన్ అనేది టు అండ్ ఫ్లో మోషన్లో మూవ్ అవుతూ ఉంది. బట్ యూజువల్గా దీనికి ఏం చేస్తామంటే మనం ఒక ఫ్యూయల్ని తీసుకొని కన్జంప్షన్ చేస్తే పిస్టన్ అనేది మూవ్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ ఒక పెడల్ అంటే సైకిల్కి మనకి ఎట్లాగైతే ఉంటుందో ఆ పెడల్ మనం ఇట్లా రొటేట్ చేసామనుకోండి ఆబ్వియస్గా పిస్టన్ ఏమవుతుంది, టు అండ్ ఫ్లో మోషన్లో రన్ అవుతుంది. ఓకే, సో మెకానికల్గా మనం దాన్ని రన్ చేస్తున్నాం మ్యాన్ పవర్ యూస్ చేసి. సో అక్కడ అడిగింది ఏంటంటే మనం వర్క్ ఇన్పుట్ టు ద సిస్టమ్, ఈ వీల్స్ రొటేట్ అవ్వడం కోసం ఒక ఆటోమొబైల్ వెదర్ ఇట్ ఈస్ వెహికల్ ఆర్ హెవీ వెహికల్ అది మూవ్ అవ్వడం కోసం ఫ్యూయల్ని హీట్ ఎనర్జీని తీసుకొని పిస్టన్ మూవ్ చేస్తే ఇవంతా ఒకదానికొకటి లింక్ కాబట్టి ఇది కూడా రన్ అవుతుంది. బట్ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఈ పిస్టన్ మూవ్ అవ్వడానికి మనం బై హ్యాండ్తో ఈ వీల్ని ప్యాడిల్ వీల్ని రొటేట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు చెప్పాను నేను యూజువల్గా హీట్ సప్లై టు ద సిస్టమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హీట్ రిజెక్టెడ్ టు ద సిస్టమ్ ఉంటుంది. సో హీట్ సప్లై అన్ని పాజిటివ్, హీట్ రిజెక్షన్స్ అన్ని నెగిటివ్. అలాగే వర్క్ అనేది ఫ్రమ్ ద సిస్టమ్ ఉంటుంది ఇస్ ద పాజిటివ్ అండ్ వర్క్ అనేది టు ద సిస్టమ్ ఉంటుంది దిస్ ఈజ్ ద మైనస్. ఓకే, సో ఇందులో మనం గివెన్ వర్క్ ఇన్పుట్ ఇస్తున్నాం దానికి. సో పిస్టన్ మూవ్ అవ్వడం కోసం మనం బై హ్యాండ్ ఆ పెడల్ వీల్ని మూవ్ చేస్తున్నాం కాబట్టి సో ఆబ్వియస్గా ఇట్ ఈజ్ ఏ సైన్ కన్వర్షన్ ఆన్ నెగిటివ్. సో ఇచ్చిన గివెన్ వాల్యూస్ అన్ని V1 V2 అట్లాగే ప్రెజర్ తీసుకొని సో పెడల్ వర్క్ అంటే మన వర్క్ ఇన్పుట్ పిస్టన్ విత్ సిలిండర్ అరేంజ్మెంట్కి ఇస్తున్నాం కాబట్టి 200 కిలోజౌల్స్ అనేది నెగిటివ్ సైన్లో ఉంటుంది. బికాస్ వన్స్ అగైన్ ఫ్యూయల్ని తీసుకొని పిస్టన్ మూవ్ చేసి వీల్ని రొటేట్ చేయడం ఇస్ ద పాజిటివ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. బట్ ఇక్కడ పిస్టన్ రన్ చేయడం కోసం ఒక పెడల్ వీల్తో బై హ్యాండ్ మనం రొటేట్ చేస్తున్నాం. సో మనం వర్క్ గివెన్ టు ద సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద సిస్టమ్, వర్క్ ఈజ్ నాట్ డన్ బై ద సిస్టమ్ కాదు, మనం వర్క్ దానికి ఇస్తున్నాం కాబట్టి
సో 200 కిలో జౌల్స్ అనేది నెగిటివ్ సైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో యూజువల్గా వర్క్ డన్ ఫార్ములా ఇంటిగ్రల్ 1 to 2 PdV కాబట్టి ప్రెజర్ ఇస్ ద 600 కిలో పాస్కల్. సో ప్రెజర్ అనేది చేంజ్ అవ్వలేదు. అండ్ V2 ఏమో 2 క్యూబిక్ మీటర్స్, V1 ఏమో 1.5 క్యూబిక్ మీటర్స్. చేస్తే ఎంత వచ్చింది? 300 కిలో జౌల్స్. ఓకే, ఈ పెడల్ వీల్ అంటే మనం రొటేట్ చేయడం వల్ల, అంటే మనం 200 కిలో జౌల్స్ ఆఫ్ వర్క్ని లాస్ అవ్వడం వల్ల అది మనకి ఇనీషియల్గా ఎంత ఇచ్చింది? 300 కిలో జౌల్స్ ఆఫ్ వర్క్ ఇచ్చింది. సో నెట్ వర్క్ ఎంత అంటే ఆబ్వియస్గా వచ్చిన వర్క్లోంచి మనం అప్లై చేసిన వర్క్ తీసేస్తే సో ఆబ్వియస్లీ ఎంత వస్తుంది? 100 కిలో జౌల్స్. సో క్వశ్చన్ ఏంటంటే పెడల్ వీల్ ద్వారా ఒక సిలిండర్ పిస్టన్ విత్ సిలిండర్ అరేంజ్మెంట్కి మనం వర్క్ ఇన్పుట్ ఇచ్చాం. సో అలా చేస్తే సమ్ వర్క్ అవుట్పుట్ ఇచ్చింది. ఇచ్చిన వర్క్ అవుట్పుట్ కావాలి అంటే మన దగ్గర ఉన్న వర్క్ డన్ ఫార్ములా పీడీవీ యూజ్ చేస్తాం 300 కిలో జౌల్స్. ఓకే, కానీ వర్క్ ఇన్పుట్ అనేది మనకి కావాలి కాబట్టి అంటే ఎంత నెట్ వర్క్ డన్. సో యూజువల్గా మనం సమ్ వర్క్ని దానికి సప్లై చేసాం, అది మనకి ఫైనల్గా సమ్ వర్క్ని ఇచ్చింది. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది? 300 - 200 = 100 కిలో జౌల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనం 200 రూపీస్ ఇచ్చాం. ఓకే, ఆ వ్యక్తి మళ్ళీ మనకి 300 రూపీస్ ఇచ్చాడు. అంటే ఎంత నెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఆబ్వియస్గా 300 - 200 అనమాట. సో ఇక్కడ మైనస్ అన్నాను కదా అని చెప్పి ఇది ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ చేసేయొద్దు. మైనస్ అనేది ఈజ్ జస్ట్ అ ఇండికేషన్ టు ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అనమాట. అంటే మనం హీట్ సప్లై హీట్ రిజెక్ట్ చేస్తున్నామా, లేదా వర్క్ ఇన్పుట్ కింద ఇస్తున్నామా, లేదా వర్క్ అనేది సిస్టమ్ నుంచి మనకు బయటకు వస్తుందా. సో వర్క్ డన్ బై ద సిస్టమ్, వర్క్ గివింగ్ టు ద సిస్టమ్. డన్ బై ద సిస్టమ్ అయితే ఈ డైరెక్షన్, గివింగ్ టు ద సిస్టమ్ అయితే ఈ డైరెక్షన్. అట్లాగే హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ అంటే ఈ డైరెక్షన్, హీట్ రిజెక్టెడ్ టు ద ఫ్రమ్ ద సిస్టమ్ అంటే ఈ డైరెక్షన్. సో ఆబ్వియస్గా దేర్ ఆర్ 2 కేసెస్. సో అందుకని మైనస్ సైన్ వచ్చింది. సో నెట్ వర్క్ డన్ ఎంత వచ్చింది? 100 కిలో జౌల్స్. ఇది కొంచెం ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో ఒకసారి దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. A piston expands from 1.5 cubic meters to 2 cubic meters while receiving 200 kilojoules of work from a paddle wheel. Paddle wheel ద్వారా 200 kilojoules of work ని మనం రిసీవ్ చేసుకున్నాం. The pressure on the gas remains constant at 600 kilopascals. Calculate the net work done by the system. మనం ఇచ్చిన వర్క్, అది మనకి ఇచ్చిన వర్క్, అందులో నెట్ వర్క్ డన్ కావాలి అంటే 100. అంటే ఎక్స్ట్రాగా మనకి ఎంత ప్రాఫిట్ వర్క్ డన్ వచ్చింది అనే దాన్ని సింపుల్గా మనీ రూపంలో తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే యూ కెన్ సే 100. దెన్ దట్ 100 మీన్స్ ద ఒరిజినల్ వర్క్ done from the system and actual work given to the system. 300 - 200 = 100 kilojoules. Thank you.